మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు డిపిఆర్ తయారు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థకు కేంద్రం మౌఖిక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ORR ప్రాజెక్టుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా సంస్థ డిపిఆర్ తయారు చేసింది. అప్పట్లో దీనిని రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో జైకా సంస్థతో డిపిఆర్ తయారు చేయించారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును జైకా రుణంతో అభివృద్ధి చేయాలని భావించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ ప్రాజెక్టును కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతుండటంతో తిరిగి దీనికి డిపిఆర్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఫైనల్ అలైన్మెంట్ను కూడా రూపొందించాల్సి ఉంటుంది. జైకా ఇచ్చిన రిపోర్టును ప్రాథమికంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి ఖర్చుతో నిర్మించనుండడంతో తన ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని డిపిఆర్ తయారు చేసేందుకు కేంద్రం ఆసక్తి చూపిస్తోందన్నది గుర్తించాల్సిన విషయం. ఇంతకుముందు వీడియోలో మనం ORR గ్రీన్ సిగ్నల్ వెనుక కేంద్రం మాస్టర్ స్కెచ్ కూడా ఉందన్న దాని గురించి చెప్పడం జరిగింది. నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్, బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లను దృష్టిలో ఉంచుకొని ఈ రెండింటినీ అనుసంధానించేందుకు ORR మంచి అవకాశంగా కేంద్రం భావిస్తోంది. అలాగే మచిలీపట్నం పోర్టును తెలంగాణతో అనుసంధానం చేయడానికి NH 216Hను 6 వరుసలుగా విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో ORR వల్ల నాగపూర్, బెంగళూరులకు కూడా మచిలీపట్నం పోర్టును అనుసంధానించడానికి అవకాశం ఏర్పడుతుంది. NH 16, NH 65, NH 30, NH 216 వంటి వాటిని కూడా ఈ ORR అనుసంధానించడం వల్ల దేశ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఎంతో ముఖ్యంగా మారుతుంది. ఈ కారణంగా ORRకు కొత్త డిపిఆర్ రూపొందించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి జైకా ఇచ్చిన అలైన్మెంట్లో ఫేజ్ 1 పోతూరు నుంచి కంచికిచెర్ల వరకు 65 కిలోమీటర్లను 4 ప్యాకేజీల్లో, ఫేజ్ 2 పొట్టిపాడు నుంచి పోతూరు వరకు 78 కిలోమీటర్ల మేర 4 ప్యాకేజీల్లో, ఫేజ్ 3 పొట్టిపాడు నుంచి కంచికిచెర్ల వరకు 46 కిలోమీటర్ల మేర 3 ప్యాకేజీల్లో నిర్మించేందుకు ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ డిపిఆర్ ప్రకారం అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయని తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడాలి.